హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ప్రజెంట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనకి ఇది ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి మనకు మన్సాన్పల్లి ఏరియా అండి. మన్సాన్పల్లి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు మహేశ్వరం టు మన్సాన్పల్లి బెంగళూరు హైవే వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ మన్సాన్పల్లి విలేజ్ నుంచి మనకి ఈ రోడ్ ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి గట్పల్లి వెళ్ళేటువంటి రోడ్ అండి. సో ఈ రోడ్లోనే మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి మన్సాన్పల్లి బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్గా మనకు 1 కిలోమీటర్ కూడా ఉండదండి. 800 మీటర్స్ డిస్టెన్స్లోనే గట్పల్లి వెళ్ళేటువంటి రోడ్లో మనకి మన్సాన్పల్లి విలేజ్ నుంచి 800 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి డిటీసీపీ లేఅవుట్ అనేది డిటీసీపీ లేఅవుట్లో ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. 2006 అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో మీరు చూస్తున్నారు కదా, నేను కర్సర్తో చూపిస్తున్నాను. సో ఇదండి, నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను. సో మనకి ఇదండి మీరు చూస్తున్నటువంటి ఇది చిన్న లేఅవుట్ అండి. సో ఈ లేఅవుట్ మనకి మెయిన్ రోడ్ ఏదైతే రోడ్డు కనపడుతుందో ఈ రోడ్డు నుంచి మనకి ఇటు లెఫ్ట్కి తీసుకుంటే మనం గ్రాండ్ అరేనా వెంచర్కి వెళ్తామండి. ఈ లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ నుంచి రైట్కి తీసుకుంటే కనపడుతుంది కదా, ఇది లేఅవుట్ అండి, చిన్న లేఅవుట్ ఇది. సో ఇది వచ్చేసి 2006 అప్రూవ్డ్ లేఅవుట్. ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ కూడా ఉంది దీనికి. క్లియర్ టైట్లో మన్సానపల్లి దగ్గర నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లాట్ అయితే ది బెస్ట్ అండి. నేను మీకు ప్రైసు దాంతోపాటు లైవ్ వీడియో కూడా నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో ఫాలో అవుతూనే ఉండండి. సో ఇప్పుడు మీరు చూసేది లైవ్ లొకేషన్ అండి. సో మనం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చాము. సో మీకు ఏదైతే కనపడుతుందో ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి మనం మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చామండి. సో మీరు చూస్తుంది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. సో ఇక్కడ నుంచి మనం ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు మెయిన్ రోడ్డు ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో ఈ 40 ఫీట్ రోడ్డుకి మనకి కంప్లీట్ లేఅవుట్ మొత్తం కూడా లెఫ్ట్ సైడే ఉంటాయండి. రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ మనకి లెఫ్ట్ సైడే ఉంటాయి. మనకి రైట్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మన బైక్ ఏదైతే కనపడుతుందో బైక్ ఉన్నది మొత్తం కూడా మనకి 40 ఫీట్ రోడ్డు ఉంటుందండి. సో మీకు ఎక్కడ దాకా అయితే పిల్లర్స్ కనపడుతున్నాయో అంతవరకు కూడా మనకి ప్రాజెక్ట్ అయితే ఉందండి. 2006 అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఈ ప్రాజెక్టు. సో ఇది మనకి డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇది వచ్చేసి సర్వే నెంబర్ కూడా మనకి 283 పార్ట్ సర్వే నెంబర్లో ఉందండి ఇది. సో ఇందులో మనకి మెయిన్ రోడ్డు 40 ఫీట్ రోడ్డు, మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారు. సో మనకి ఎగ్జాక్ట్గా మన్సానపల్లి మెయిన్ రోడ్ మన్సానపల్లి ఎక్స్ రోడ్స్ నుంచి అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి మన్సానపల్లి విలేజ్ ఏదైతే ఉందో మనకి మెయిన్ 100 ఫీట్ రోడ్డు ఉండి గట్పల్లి వెళ్ళేటువంటి రోడ్డుకి ఇది 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్ కడియలు కనపడుతున్నాయో ఈ ప్లాటే మనకి సేల్కున్నటువంటి ప్లాట్ అండి. సో మనకి డైమెన్షన్స్ వచ్చేసి మనకు వీళ్ళు మనకి ఇచ్చినటువంటి డైమెన్షన్స్ వచ్చేసి మనకు 60 × 44.6 అండి. నార్త్ ఈస్ట్ కార్నరు మనకి యాక్సెస్ వచ్చేసి 40 ఫీట్ 33 ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో మన్సానపల్లి మహేశ్వరంకి వెరీ నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్టు. మీకు సరౌండింగ్స్ ఏవైతే కనబడుతున్నాయో అవన్నీ కూడా మన మన్సానపల్లి విలేజ్ అండి అదంతా కూడా. సో మనకి గట్పల్లి మన్సానపల్లి నుంచి మహేశ్వరం వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డుకి మన్సానపల్లి విలేజ్ నుంచి గట్పల్లి వెళ్ళేటువంటి రోడ్డుకి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉండదండి. 800 మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ దగ్గరకు ఉంటుందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే మనకి సేల్కున్నటువంటి ప్రాపర్టీ. సో ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ప్రాపర్గా ఏదైతే మనకు అంటే డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటుందో, సో అలా మనకి డాక్యుమెంటేషన్ క్లియర్ ఉంటే కనుక మీరు 100% దీని అయితే కొనుక్కోవచ్చు అండి. మీకు నేను ఇప్పుడు ఫింగర్తో చూపించాను కదా, అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు. సో మీకు రైట్ సైడే మనకి ప్రాపర్టీ అండి సేల్కుంది. జస్ట్ మెయిన్ 100 ఫీట్ రోడ్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కుంది ప్రాపర్టీ. సో మనకి మన్సానపల్లి పెద్ద గోల్కొండ నుంచి చూసుకుంటే 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుందండి. మహేశ్వరం అయితే ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది ఇక్కడ నుంచి. సో మనకి ఇప్పుడు మహేశ్వరం కూడా మున్సిపాలిటీ అవ్వబోతుంది కాబట్టి నాకు తెలిసి మన్సానపల్లి మహేశ్వరం కమింగ్ కొన్ని ఇయర్స్లో అయితే మనకి క్లబ్ అవ్వబోతుంది. కింద మొత్తం కూడా బీటీ రోడ్ అండి, మీకు కింద కూడా చూపిస్తాం, కంప్లీట్ బీటీ రోడ్ ఉంటుంది. సో కొంచెం రెయిన్ పడటం వల్ల మీకు వెంచర్ అంతా కొట్టుకుపోయి ఇట్లా కనపడుతుందండి. బట్ ఏదైతే మీరు చూస్తున్నారో ప్రాపర్టీ కూడా నేను మీకు డైరెక్ట్ చూపిస్తున్నానండి. 30 ఫీట్ రోడ్ అండి. 12,500 కోట్ చేస్తున్నారు. మన్సాన్పల్లిలో ఈ ప్రాపర్టీ సేల్కి ఉందండి. సో ఫుల్ డీటెయిల్స్ ఇంకా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.